విశాఖపట్నంలోని రేసిపువానిపాలెంలో ఓ మహిళ ఆత్మహత్య కలకలం రేపుతోంది. పెళ్లైన 45 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకుంది. భర్త చిత్రహింసలు భరించలేక భార్య బలవన్మరణం పాల్పడినట్లు మృతురాలు బంధువులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. మహిళ ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు అందిస్తున్న విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ పైడితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. ఓ నవవధువు 2 నెలలు తిరగకుండానే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ నగరంలోని ఒక్కసారిగా సంచలనం రేగింది. చూసుకుంటే విశాఖ రేసవాని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఘటన ఒక్కసారి చర్చనీయాంశమైంది. చూసుకుంటే విశాఖ డాక్యార్డ్ ఎంప్లాయీగా పేరు చెప్పుకుంటూ ఒక వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకొని కట్న కానుకలు కూడా తీసుకొని కూడా ఆమెను హత్య చేసినట్లు కూడా ఏదైతే వివాహిత తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ హత్య గల ప్రధాన కారణాలు, అది ఏది జరిగింది, హత్య గల ముఖ్య కారణాలు ఏంటంటే విశాఖ 3వ పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్ సిఐ పైడే ఉన్నారు. దీంతో వివరాలు ఈ హత్యకు సంబంధించి వివరాలు మరిన్ని తెలుసుకుందాం. చెప్పండి, ఈ హత్య ఏది, ఎందుకు జరిగింది, దీనికి ప్రధాన ముఖ్యమైన కారణం ఏమంటారు? అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఏదంటే ఎవరైతే సోమేష్ అన్నాడో అతను ఒక హాస్టల్ రన్ చేస్తున్నాడండి. హాస్టల్లో ఉన్న అమ్మాయిలు, ఒక 2 అమ్మాయిలతో అఫైర్ ఉందనేది ఈ అమ్మాయి యొక్క ఎలిగేషన్. ఆ విషయం కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. దాని మధ్య ఇద్దరి మధ్య కూడా గొడవలు అవుతున్నాయి. ఆ గొడవలో భాగంగా 7వ తేదీ నాడు కూడా భార్యాభర్తల మధ్య గొడవ అయింది. గొడవ అయినప్పుడు మార్నింగ్ గొడవ అయిన తర్వాత అతను హాస్టల్కి వెళ్ళారు. హాస్టల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అరౌండ్ 9:30 ఆ టైంలో వచ్చి చూసేటప్పటికి డోర్స్ తెరవకపోయేసరికి ఆవిడ వెంటనే అతను కిటికీస్ పగలగొట్టి చూసేటప్పటికి ఆవిడ శారీతో హ్యాంగ్ చేసుకుని ఉందని వెంటనే వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో వెనక్కి బ్యాక్ డోర్ ఎరగొట్టి లోపలికి వెళ్ళి అమ్మాయిని సేవ్ చేశారంటే అప్పటికే ఆవిడ చనిపోయింది. దాంతో వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే వాళ్ళు వచ్చి చూసుకున్న తర్వాత మనకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగిందండి. చూసుకుంటే హత్యకు ప్రధాన కారణం అయితే ఈయన డాకేడ్లో ఎంప్లాయీ అని చెప్తున్నారు. అయితే మరోవైపు కూడా లేడీస్ హాస్టల్ కూడా నడుపుతూనే ఉన్నారు. అయితే ఈ విషయాలు ముందు ఏదైతే తేజశ్రీ చనిపోయిన తల్లిదండ్రులకు కూడా తేజశ్రీ కూడా తెలియకుండా ఈ వివాహం చేశారంటారా? అంటే వాళ్ళు ఫస్ట్ చెప్పడం మా డాక్యార్డ్ ఎంప్లాయీ అని చెప్పారంటే, తర్వాత ఇతను హాస్టల్ రన్ చేస్తాను, ఇతను 1 year నుంచి కూడా హాస్టల్ రన్ చేయడం జరుగుతుందండి. ఆ విషయం మేము చెప్పామని చెప్పేసి అంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే అయితే ఈ యొక్క హత్య ముఖ్యంగా దేని ఉద్దేశంతో జరిగింది, ఆత్మహత్యగా బాగా పరిగణించి రిమాండ్లో తరలించారా? ఇది ఇతనిపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఉన్నారు? 85 and 108 BNS and 3 and 4 ఆఫ్ DP యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి అతన్ని రిమాండ్ పెట్టడం జరిగిందండి. ఇటువంటి చూసుకుంటే ఇటువంటి కేసులో ఇది సున్నిత ఈ మనస్తత్వం గల ఒక మహిళలు కూడా ఈ తరహా ఏదైతే ఉందో తేజశ్రీ ఒక సున్నిత స్వభావం గల మహిళగా చెప్తున్నారు. స్థానికులు అయితే ఒక రకంగా చెప్తున్నారు, తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఏదైనా కూడా ఈ విషయం ఇదివరకు కూడా తమ తల్లిదండ్రులు కూడా చెప్పింది. అయితే తమ భర్త పదే విధాలుగా తమ సత్విధాలా కూడా ఇలా చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే విషయం అయితే తమ తల్లిదండ్రులు చెప్పడం పాటు కూడా ఇలా మహిళలకు మీరు ఏదైనా చెప్తారు? ఇలాంటి కారణాలు కాకుండా ముందుకు వెళ్ళకుండా ఉండేందుకు కూడా మహిళలకు మిచ్చేసింది. అంటే ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏదంటే, ఎవరైతే మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్కైనా చెప్పాలి, లేకపోతే మీ ఫ్రెండ్స్కైనా చెప్పాలి, లేదనుకుంటే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం జరిగింది అనేది ఇన్ఫార్మ్ చేస్తే పోలీస్ వారు కూడా కౌన్సిలింగ్ చేయడం కానీ లేదనుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప అనవసరంగా చిన్న ఇష్యూస్కి సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదనేది మేము అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి సందర్భంలో కూడా ఎవరైనా ఇటువంటి ఇబ్బందులు ఉంటే పోలీస్ స్టేషన్ రావడానికి భయం ఉంటే ఎవరో పెద్ద మనుషుల ద్వారా కానీ ఫ్రెండ్స్ ద్వారా కానీ వచ్చితే మేము కన్సర్న్ ఆ ఇష్యూని బట్టి మేము కౌన్సిలింగ్ చేయడం కానీ ఇలా జరుగుతుంది. దానివల్ల చనిపోవడం ఒకటే పరిష్కారం కదా. ఇప్పుడు చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఉన్నది ఒక కూతురు, ఎంత కష్టపడి చదివించాము, మంచిగా ఇచ్చి ఒక మంచి కుర్రోడికి ఇచ్చాము అని తెర చూస్తే అలా చనిపోవడం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ప్రతి తల్లిదండ్రులకి మేము చెప్పేది అంటే, ఏదైనా ఇబ్బంది ఉంటే పేరెంట్స్తో చెప్పండి. పేరెంట్స్ కూడా వాళ్ళతో మంచిగా ఏ ఇష్యూ అయినా జరిగేటైనా కూడా చెప్పేటట్టు వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. లేదంటే లోకల్లో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసినట్లయితే తప్పనిసరిగా కౌన్సిలింగ్ చేయడం అయితే జరుగుతుందండి. చూసుకుంటే ప్రధానంగా ఏదైతే ఉందో ఈ నవవధువు ఆత్మహత్య పరిశీలనకు వస్తే ఈ యొక్క అమ్మాయి సున్నితమైన స్వభావం కలదని అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఆత్మహత్యగా చేసినటువంటి ఆమె నవమాసాలు పెంచి పోషించిన తల్లిదండ్రులకు శోకసముద్రంగా మారినటువంటి ఈ ఆత్మహత్య అటు కుటుంబీకులకు ఇరు వర్గాలకు మధ్య శోక సముద్రంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మహిళలు కూడా ఒక అవగాహన కలిగి ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి, ఇక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అటు మహిళలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వైపు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రయాణం, విశాఖపట్నం.